నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ్య టీవీ. నేను లలిత సహస్ర. 2026లోకి అడుగు పెట్టాం కదా. మరి 2025లో చాలామందికి నష్టాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ అనుభవించారు. మరి 2026 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయా నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంది, ఆయా రాశుల వారికి ఎట్లా కలవబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలాంటివి ఉన్నాయి అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురువు గారు, ఆది పరాశక్తి క్షేత్ర వ్యవస్థాపకులు, దశ మహావిద్యల సిద్ధగురువు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, వ్యాపారం అనేది అందరికీ సాధ్యం కాదు. కొందరు వ్యాపారం చేస్తే చాలా త్వరగా సక్సెస్ అవుతారు. కొంతమంది ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టాలే వస్తాయి తప్ప వారు ఎప్పుడు కూడా నిలదొక్కుకోలేరు. వాళ్ళకి చెప్పినా కూడా వినరు. అలా ఈ వ్యాపారం అనేది వాళ్ళు అంటే ఏ జాతకం వారికి, ఏ రాశి వారికి ఎట్లా కలిసి వస్తుంది అనేసి దాని మీద ఆధారపడి ఉంటుందంటారా, లేకపోతే వీళ్ళు పడే కష్టం హార్డ్ వర్క్ మీద ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని రాశి వారు అనుకోండి, వీళ్ళకి వ్యాపారం అనేది కలిసి వస్తుందంటారా? చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. వ్యాపారం చెయ్యాలని అనుకున్నప్పుడు ఏ వ్యక్తికైనా కానీ అదృష్టాన్ని ఎప్పుడూ నమ్మకూడదు, తనను నమ్మగలగాలి. అశ్విని నక్షత్రముల వాళ్ళు వ్యాపారం చెయ్యాలని అనుకున్నప్పుడు ఎక్కువగా వ్యాపారస్తుల్లో ఉంటే వీరికి ఈ పరాభావనామ సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి. 2, ఈ అశ్విని నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారంలో రాణించాలంటే ఏం చేయాలి? ఎందుకనంటే తల్లి, అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ వ్యాపారము చేసినా సంవత్సరం మొత్తంలో 4 నెలలే బాగుంటారు. 4 నెలలు అప్పుల పాలవుతారు. 4 నెలలు ఈ అప్పులు తీర్చుకోవడానికి తిప్పలు పడుతుంటారు. ఇది 12 నెలలు వ్యవధి వీళ్ళకి. కాబట్టి ఈ అశ్విని నక్షత్ర జాతకులు ముఖ్యంగా ఏ వ్యాపారం చేసినా మీరు పాటించవలసినటువంటి కనీసపులో ధర్మసూత్రాలు చాలా ఉన్నాయి. వీటిల్లో మొట్టమొదటిది, మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బయటకు వస్తున్నప్పుడు ఏ గడప దాటైతే మీరు బయటకు వస్తున్నారో ఆ గడపకు నమస్కారం చేసి రావాలి ఈ పరాభావనామ సంవత్సరంలో. ఎందుకనంటే తర్వాత ఎప్పుడైనా నేను మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి ధర్మసూత్రాలు తెలియజేస్తాను. అందుకని ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే చెబుతున్నాను. 2వది, ఈ అశ్విని జాతకులు వ్యాపారం ఏది చేసినా కానీ ఎందుకు నష్టాలు ఎక్కువగా వస్తాయని అడిగితే కర్మార్థ మోక్షానికి వీరు దూరంగా ఉంటారు. అందుకని వీరి చేతులతో చేసినటువంటి స్వకర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి వీళ్ళు వ్యాపారంలో నష్టాలు చూడాల్సి వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి లాభాయుక్తమైనటువంటి వ్యాపారం బాగుండాలి, ఇప్పటివరకు నడలేనటువంటి వ్యాపారం స్థిరత్వం కలిగి ఉండాలి, మంచి ఆదాయం కలిగి ఉండాలి, స్టాఫ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలని అనుకున్నప్పుడు అశ్విని నక్షత్ర జాతకులు మీరు ఏ వ్యాపారమైనా చేయండి, కానీ మీరు వ్యాపారం చేసేటువంటి ధనాన్ని కూడబెట్టేటువంటి ప్రదేశంలో ఎప్పుడు ఏమీ తినకండి. కాబట్టి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలోనే మీరు భోజనం చేయాలని ఉంటుంది. అంతే చాలామంది చూడండి చిన్న చిన్న కౌంటర్లు పెట్టుకుని అక్కడే కూర్చొని తింటూ ఉంటారు. ఎప్పుడైతే ధనాన్ని జాగ్రత్త పెట్టేటువంటి ప్రదేశాన్ని నువ్వు అగౌరవపరుస్తున్నావో అశ్విని నక్షత్ర జాతకులకు, ఇక్కడ శని మహాదేవుడు నీ మీద చాలా అలకతో కూర్చుంటాడు ఆయన. అందుకని అక్కడ యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వడం, ఇది ఒకటి. 2వది, ప్రతినిత్యము కూడా అన్ని బియ్యమును నిత్యము దానం చేయడం అలవాటు చేసుకోవాలి. మరి నా దగ్గరికి యాచకులు ఎవరు రారు కదండి, మరి ఎలా దానం చేయాలి అనేటువంటి సందేహం వస్తుంది. దానం చెయ్యాలనే సంకల్పం నీ దగ్గర ఉన్నప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు వస్తాడు, భవతీ విక్షాందేహి అని. ఆ సంకల్పంతో కూర్చోగలగాలి అశ్విని జాతకులు ఎప్పుడు కూడా. అలా కానీ కూర్చోగలిగితే 2026 సంవత్సరంలో మీ వ్యాపారానికి తిరిగి ఉన్నదని చెబుతుంటాను. ఒకవేళ అలా లేకపోతే మీకు అవకాశం కానీ కుదిరితే నేను చెప్పిన చక్కటి పరిహారం చేయండి. ఏదైనా ఒక చిన్న డబ్బా తీసుకోండి, మీ వ్యాపార స్థలంలో పెట్టండి. ప్రతిరోజు ఒక గుప్పిడి బియ్యం వేసి నమస్కారం చేసుకుని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదవండి. నెలలో 30 రోజులు అయిపోయిన తర్వాత ఆ బియ్యంతో ఏదైనా ప్రసాదాన్ని వండి మీ వ్యాపార స్థలం దగ్గరికి వచ్చే వాళ్ళకి ప్రసాదంగా పెట్టండి. చాలా అద్భుతమైనటువంటి మహాసంకల్పముతోటి మీరు వ్యాపార స్థలిలో చేసేటువంటి ఏ రుణబాధలు ఉన్నా, మీరు ఏదైనా ధనం కోసం ప్రయత్నం చేస్తున్నా, మీరు సిబ్బంది పట్ల ఇబ్బంది పడుతున్నా, ఇప్పటి వరకు మీ వ్యాపారంలో సరైనటువంటి లాభాలు లేకపోయినా ఈ పరిహారముతోటి అద్భుతమైనటువంటి యోగానందాన్ని పొందుతారు. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని అశ్విని నక్షత్ర జాతకులుగా చేసుకున్నారా అనుకోండి, ఈ 2026 సంవత్సరంలో పరాభావన సంవత్సరంలో ఏ దరిద్రం అది దరిచేరదు. ఓకే గురువు, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు.
చూసారు కదండి, గురువు గారు చాలా చక్కగా అన్నింటిని వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మీ సందేహాలను నివృత్తి చేస్తూ గురువుగారితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.